ఇలా రేవంత్ రెడ్డి గారు మేము ఎంతో కాలంగా చదువుకుంటున్నాము, మీరు ఒకేసారి డిఎస్సి పెట్టి ఆ వెంటనే గ్రూప్ 2 పెడితే ఇలా గ్రూప్ 2కు మేము ప్రిపేర్ కాలేని పరిస్థితి. కాబట్టి మేము ఒక చిన్న విన్నపం చేస్తే దాన్ని లెక్క చేయకుండా విద్యార్థుల పట్ల మీరు నిర్లక్ష్యంగా మాట్లాడిర్రు. గుర్తుపెట్టుకోండి, ఇదే అశోక్ నగర్ చౌరస్తాకి మీరు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ ఛాయ్ తాగి, ఇక్కడ కాఫీలు తాగి, ఇక్కడ బిర్యానీలు తిని అంటే ఇంచలు వెళ్ళిపోయి ఇలా నిరుద్యోగుల మీద జోకులు వేయడం, నిరుద్యోగుల పట్ల అవమానకరంగా మాట్లాడడం మీకు పద్ధతి కాదు. గుర్తుపెట్టుకోండి, మీకు ఈ నిరుద్యోగులతో పెట్టుకున్నందుకే అండ్ తొందరలోనే నిన్ను కూడా గద్దె దింపుతాం. ఎంతో కాలం నుంచి బాధపడుతున్నాం. గ్రూప్ 2 పోస్టులు పెంచుతాను, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 2 పోస్టులు పెంచుతాని ఇలా అధికార పక్షంలోకి రాగానే మాట మార్చడం, అలాగే గ్రూప్ 3 పోస్టులు పెంచుతాని మాట మార్చడం, గ్రూప్ 1 స్టాండర్డ్ తీసుకుని చెప్పి మాట మార్చడం. రేవంత్ రెడ్డి అంటే ఒక అబద్ధాల కోరని, రేవంత్ రెడ్డి మాట మీద నిలబడ్డాని ఆ రోజు తెలంగాణ ప్రజలు అందరూ చెప్పిర్రు. పెనం మీద ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు పొయ్యిల పడ్డట్టు అయిద్దని, దొంగ చేతుల నుంచి రేవంత్ రెడ్డికి ఓటేస్తే గజ దొంగ చేతిలోకి తెలంగాణ పోయినట్టు అయిద్దని తెలంగాణ ప్రజలు ఏదైతే అనుకున్నారో అది నిజం జరుగుతుంది. తెలంగాణ మళ్ళొకసారి భంగపడ్డది. రేవంత్ రెడ్డి ఖబర్దార్, గుర్తుపెట్టుకో, నిరుద్యోగుల సత్తా నీకు చూపిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.